మొన్ననే పార్లమెంట్ ఖతమైంది, మళ్ళీ బడ్జెట్ సెషన్ వస్తున్నది. ఎన్నో మంచి పథకాలు, మంచి బిల్లు పాస్ అయినాయి. అందులో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఉపాధి హామీ. కొత్త ఉపాధి హామీ బిల్ పాస్ అయింది. దాంతో దేశానికి ఎంతో లాభం. కొత్త ఉపాధి హామీ బిల్ ప్రత్యేకంగా ఏంటంటే, ఇది ఉపాధి హామీ అనేది వెనకట బ్రిటిష్ జమానా నుంచి ఉండే. వెనకట బ్రిటిష్ జమానాలో ఇండియన్ ఫ్యామిన్ కోడ్ అని 1800 ఆ జమానాలు ఉండే. అదే కాదు, స్కేర్ సిటీ రిలీఫ్ అని ఉండే బ్రిటిష్ జమానాలో. ఏదో బిచ్చం ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చేది. కరువు కాలంలో కరువు కారణం వల్లే మళ్ళీ బిచ్చం ఇచ్చేది వాళ్ళే, అట్లుండేది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత కూడా ఒక ప్రథమ హక్కు అని అంబేద్కర్ గారు చెప్పిండ్రు, రైట్ టు వర్క్. ఓ పని ఉపాధి కూడా అదొక ప్రథమ హక్కు అని చెప్పిండ్రు. దాని తర్వాత రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్ అని 1960లో వచ్చింది. దాని తర్వాత క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ 71లో వచ్చింది. దాని తర్వాత కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర అటువంటి రాష్ట్రాలు 77 మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చింది. దాని తర్వాత 80 ఇది కొత్తది కాదు, ఉపాధి హామీ వెనకటి సంది బ్రిటిష్ జమానానికి నడుస్తూ ఉన్నది. 80 నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. దాని తర్వాత 89 జవహర్ రోజ్గార్ యోజన, అంటే జవహర్లాల్ నెహ్రూ పేరు అనుకుంటా, రోజ్గార్ యోజన అని, ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అని 93. దాని తర్వాత 2001 సంపూర్ణ గ్రామీణ్ యోజన వచ్చింది. దాని తర్వాత నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్, అంటే ఉపాధి కొరకు ఆహారం ఇచ్చేది ప్రోగ్రాము, అది నడిచింది. దాని తర్వాత మన్రేగాని, మళ్ళా ఉపాధి హామీ, మొన్నటి వరకు జరిగిన ఉపాధి హామీ అమలైనుండే. ఇప్పుడు దాన్ని తీసేసి కొత్త ఉపాధి హామీ ప్రోగ్రాం పెట్టిండ్రు. మేమందరికి తెలుసు, పాత ఉపాధి హామీ మన్రేగా అనేది మహాత్మా గాంధీ పేరు పెట్టిండ్రు. అయితే ఆ మన్రేగా ప్రోగ్రాం కింద 2006లో వచ్చింది ఇది. అప్పుడు ఎంతుండే ఉపాధి హామీ అంటే 60 రూపాయలు ఉండే. అంటే ఉపాధి లేనోళ్ళు వాళ్ళు కూలికి పోతే ఆడ ఫీల్డ్ ఆఫీసర్ ఉండి అటెండెన్స్ వేసినట్టు వేస్తారు. ఉపాధికి దేంతో పోతారు, గడప కొడవలతోటి, గడపతోటి రంధ్రం తవ్వినట్టు చేస్తారు, కొడవలతోటి 2 పూసలు గడ్డి తీస్తారు. వానికి 60 రూపాయలు వస్తే ఆ ఫీల్డ్ అసిస్టెంట్కు 20 రూపాయలు ఇస్తే అటెండెన్స్ వేసి వీళ్ళు 40 రూపాయలు, అంటే 20 రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ లంచం అన్నట్టు. అది ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి లాభం అయితే లేదు. ఆ 40 రూపాయలతో సరిపోతుందా, సరిపోదు. ఆ 20 రూపాయలు లంచం ఇస్తేనే ఆ 40 రూపాయలు వస్తుండే. దీంతో పెద్ద లాభం కాదు. ఇదేదో పైసలు ఇస్తే ఇన్ని ఓట్లు వస్తాయని, కానీ దేశానికి, రాష్ట్రానికి, పేద ప్రజలకు కూడా లాభం కాకుండే. తర్వాత 2014 మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని పెంచిండు. పెంచి ఏం చేసిండంటే, దీంట్లో మెటీరియల్ కాంపోనెంట్ కూడా యాడ్ చేసిండు. అంటే గడపార కొడవలతో పోతే ఏం లాభం, ఏం చేయవస్తుంది, ఎవరికి లాభము, దీంతో ఏమైనా కడితే లాభం. ఓ రోడ్ వేసినా లేకపోతే ఒక బిల్డింగ్ కట్టినా, కానీ బిల్డింగ్ రోడ్ కడతందుకు మెటీరియల్ కావాలి, సిమెంట్, కంకర ఇవన్నీ కావాలి. అయితే ఈ సిమెంట్, కంకర, ఉష్కే కొంటందుకు ఈ మెటీరియల్ కాంపోనెంట్ 25. దాంతో నేనే వికారాబాద్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నేను 200 సీసీ రోడ్లు వేసిన. ఎట్లా నా దగ్గర 5 కోట్లే ఉండే. ఎట్లా ఉపాధి హామీ కలుపుకొని నేనింత, నా ఎంపీ ల్యాడ్స్ ఇంత, ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కలుపుకొని, ఉపాధి హామీ కలుపుకొని ఇంత అయినాయి. గ్రామస్తులు నిర్ణయం చేస్తారు. మా గ్రామానికి రోడ్ వద్దు నైనా, మా అంగన్వాడీ స్కూల్కి ఉంది, బాత్రూమ్ కావాలి, మా అంగన్వాడీ సెంటర్ ఉంది, బాత్రూమ్ కావాలి, మా ప్రైమరీ స్కూల్ ఉంది, దానికి ఒక క్లాస్ రూమ్ కావాలి. అయితే గ్రామస్తులు, సర్పంచ్ల చేతుల అధికారం ఉంటుంది. అది నిజమైన గాంధీ గారు ఆశించిన గ్రామ పంచాయతీ అంటే గది. అంటే గ్రామస్తుల చేతుల, గ్రామ పంచాయతీ చేతుల, సర్పంచ్ చేతుల అధికారం ఉండాలి. వీళ్ళేమో గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీను నాశనం చేసిండ్రు. ఓ సామెత ఉన్నది కదా,
రామ్ నామ్ జప్నా పరైమాల్ అప్నా. పేరేమో గాంధీది, నాశనం చేసేదేమో గాంధీ ఆశించిన గ్రామ పంచాయత్. ఇది దీంతో అదే కాక రైతులకు నష్టమైతుండే. ఎందుకంటే రైతు కూలి అవసరం ఉన్నప్పుడు, ఉపాధి ఏమంటే కూలి లేనప్పుడు పెట్టాలి, ఉన్నప్పుడు పెడితే వ్యవసాయానికి రైతులకు నష్టమవుతుంది. అయితే ఇది కూడా చెప్పింది ఏంటంటే ఉపాధి లేనప్పుడే పెట్టాలి, పెంచండి కానీ ఉపాధి లేనప్పుడే పెట్టాలని. అయితే ఇది ఎంతో లాభం. గ్రామ పంచాయతీ ఖుషి ఉంటాయి, రైతులు ఖుషి ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి ఉపాధి లేనోళ్ళు కూడా ఇంత పెరుగుతుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయితే మళ్ళా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటున్నది ఎందుకు నాకైతే అర్థమవుతలేదు. ఇది రాజకీయం అనే అర్థమవుతుంది. ఇప్పుడు ఏం అర్థమైందంటే, మీ అందరు తెలుసు, బీజేపీ పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఒకప్పుడు నగరాలల్లో బలంగా ఉండేది, గ్రామీణ ప్రాంతాలుగా బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎన్నో జాల గ్రామీణ ప్రాంతం, బీహార్ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలంగా ఉన్నది. కానీ కొన్ని జాల అంత బలంగా లేదు గ్రామీణ ప్రాంతంలో. ఇది గిట్ట సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. అయితే ఇప్పుడు వాళ్ళు సావు బతుకు పోరాటం జీరాంజీ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. అందుకే వాళ్ళది లాస్ట్ డెస్పరేట్ ఫైట్ అన్నమాట. ఎట్టి పరిస్థితి సక్సెస్ కాదు, సక్సెస్ అయితే మేము ఖతమైపోతాం. అందుకే వాళ్ళంటే 10వ తారీఖు నుంచి పెద్ద ధర్నా పెడతారంట. అరే గాంధీజీ పేరు తీసేసారు. అరే గాంధీజీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీలను దోసుకున్నది, నాశనం చేసింది మీరు. మేము గాంధీ ఆశయాలు నెరవేరుస్తున్నాం. అదే కాదు, పేరు మార్చుకోవాలి మీరయ్యా. ఎన్ని మీ పేర్లు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరట, జవహర్ ఇదంతా, ఇందిరమ్మ పథకాలంట, ఇందిరా గాంధీ అంట, సోనియా గాంధీ అంట, రాహుల్ గాంధీ అంట, ప్రియాంక గాంధీ అంట. ఆమె గాంధీ పేరు ఎట్లా? ఆమె అత్తగారి పేరు వడ్రా కదా. అయితే గాంధీ 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 అని గాంధీ పెట్టుకుంటున్నారు, గాంధీ మీద అభిమానంతో కాదు. అయితే గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయత్ను నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం హక్కు ఉన్నది? 600 పథకాలు వాళ్ళ కుటుంబ పేరు పెట్టుకొని ఏం హక్కు ఉన్నది? ఎందుకు పోరాడుతుండ్రు? ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం అంటే 100 రోజులను 125 రోజులు చేయొద్దా? ఉపాధి హామీ పెంచొద్దా? ఎందుకు మీరు పొట్లాడేది? రాష్ట్రాలు దీంట్లో ఇంత వాళ్ళ వాటా ఇవ్వద్దా? ఎందుకు పోరాటం? అరే రాష్ట్రాలకు నాశనం చేస్తుండ్రు, ఫెడరల్ సిస్టమ్ పోతుంది, అరే రాష్ట్రాలకు నష్టమవుతుంది. అరే మీకున్న రాష్ట్రాలు 2.5 రాష్ట్రాలు, ఈ కర్ణాటక, ఆంధ్ర, అక్కడ ఒక చిన్న రాష్ట్రం ఏదో ఉన్నది. మాకున్నాయి రాష్ట్రాలకు నష్టమైతే, బీజేపీ రాష్ట్రాలకు నష్టమవుతుంది. మావే ఎక్కువ ఉన్నాయి, మా 19 ఉన్నాయి, మీకు 2.5 ఉన్నాయి. 2 పెద్ద రాష్ట్రం, ఓ బుడ్డ రాష్ట్రం హర్యానా, ఇక్కడ మన హిమాచల్ ఏదో ఉన్నది. అయితే అది కాదు. ఎందుకు అంటే నకిలీ ఫేక్ కార్డ్స్, జాబ్ కార్డ్స్ తీయొద్దా? అట్లే ఉండాలనా? దాని కొరకు పోరాడుతుండ్రా? లేకుంటే బయోమెట్రిక్ పెట్టొద్దని కొట్లాడుతుండ్రా? లేకుంటే స్కామ్లు, ఆడ 10,000 కోట్లు 5,000 కోట్లు స్కామ్లు అయినాయి కదా ఉపాధి హామీ పేరు మీద, అవి కొనసాగాలని కొట్లాడుతుండ్రా? లేకుంటే గ్రామ పంచాయత్ సర్పంచ్కు అధికారం ఉండొద్దని కొట్లాడుతుండ్రా? ఇది వస్తే ఆయనకు అధికారం వస్తుంది. మా ఊర్లో ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ తోటి ఇది చేయండి, ఆ అధికారం ఉండొద్దా? లేకుంటే గ్రామస్తుల అభిప్రాయం గౌరవించవద్దా? ఎందుకు మీ కొట్లాట ఏంది? కానీ తప్పనిసరిగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా మీ ద్వారా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఉపాధి హామీ అనేది ప్రజలకు అందరికి కూడా మంచిది, రాష్ట్రానికి మంచిది, గ్రామాలకు మంచిది. ఇంకా మీ నుంచి రేవంత్ రెడ్డి గారు
మీరు ఏం చేస్తలేరు అరే నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ టైమ్స్ వస్తాడు. ఆ బీజేపీ ఎంపీలు అందరు ఢిల్లీకి పంపించేసి పార్లమెంట్ సెషన్ అయ్యేటప్పుడు పెడతాడు. ఏ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు పెట్టాలి. మన సర్పంచ్ ఎలక్షన్ కూడా పార్లమెంట్. బీజేపీలో 8 మంది పార్లమెంటేరియన్స్ ఉంటుంది కదా లోక్సభ, వాళ్ళకు కూడా అంతే ఉన్నారు. అయితే దాని మీద మొత్తం వికారాబాద్ పార్టీ మొత్తం మీటింగ్ అయింది, మంచిగా మీటింగ్ జరిగింది. అండ్ అందరు కలిసి ఇప్పుడు మేము పెద్దలు ప్రహ్లాదరావు గారు, మా ఇన్ఛార్జ్ సుధాకర్ రావు గారు 2-3 రోజులలోనే జిల్లా మున్సిపాలిటీ కన్వీనర్ నిర్ణయం తీసుకుంటారు. అండ్ తప్పనిసరిగా నాకైతే మేము గట్టిగా పనిచేసి మంచిగా పనిచేస్తే కనీసమైన 2 చైర్మన్లు గెలిచే అవకాశం మాకున్నది. అండ్ తప్పనిసరిగా 30 క్యాండిడేట్లను మేము నిలబెడతాం. ప్రతి దాంట్లో ప్రతి తాండూర్, వికారాబాద్, పరిగిల క్యాండిడేట్ నిలబెడతాము. అందరూ కలిసి పనిచేస్తామని నాకు చాలా సంతోషం. మంచిగా మీటింగ్ జరిగింది.